హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బేసిక్ మ్యాథమెటిక్స్. సో ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం అండి. సో బేసిక్స్ అసలు సంఖ్యలు అంటే ఏంటి, మనకి ఎన్ని రకాల సంఖ్యలు ఉన్నాయి, తర్వాత కూడికలు, తీసివేతలు, ఈ విధంగా వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు చూసినట్టయితే ఇంటిజర్స్. ఇంటిజర్స్ అంటే ఏంటండి? పూర్ణాంకాలు. సో మనం పూర్ణాంకాలను వేటిని అంటాం? ఏవైనా వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ మరియు పాజిటివ్ వాల్యూస్ సున్నా కూడా. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటాము? పూర్ణాంకాలు అంటాం. ఇంగ్లీష్లో అయితే మనం దీన్ని ఇంటిజర్స్ అంటాం. సో మ్యాథ్స్ లో ఉండే ఏవైనా సరే నెగిటివ్ వాల్యూస్ అంటే -3 నుంచి కాదు, -5 అయినా కానివ్వండి, -15, -20, ఇటు వస్తే 25, 30 అంటే పాజిటివ్ వాల్యూస్ ప్లస్ నెగిటివ్ వాల్యూస్ అండ్ మరియు సున్నా మొత్తాన్ని కలిపి మనం పూర్ణాంకాలు అంటే ఇంటిజర్స్ అంటాం. అదే విధంగా పూర్ణ సంఖ్యలు ఏంటంటే చూడండి. సో పూర్ణ సంఖ్యలు అంటే సున్నా నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే మైనస్ వాల్యూస్ కలిపితేనేమో పూర్ణాంకాలు అంటాం. బట్ పూర్ణ సంఖ్యలు అంటే జీరోతో స్టార్ట్ అవుతుందండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఇన్ఫినిటీ వరకు ఉంటే దాన్ని ఏమంటాం మనం? హోల్ నెంబర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అంటాం. అదే విధంగా సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే చూసారు కదా భేదం దీనికి. సహజ సంఖ్యలు అంటే సున్నా ఉండదండి. హోల్ నెంబర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అంటే సున్నాతో మొదలవుతుంది. సహజ సంఖ్యలు అంటే కౌంటబుల్ అంటే మనం ఏదైతే మనం కౌంట్ చేయగలమో వాటిని మనం సహజ సంఖ్యలు అంటాం. అంటే ఒకటితో స్టార్ట్ అవుతుంది. 1 నుంచి ఇన్ఫినిటీ వరకు మనం వీటన్నిటిని మనం సహజ సంఖ్యలు అని పిలుస్తాము. అర్థమైంది కదండి మూడికి భేదం. నెగిటివ్, సున్నా మరియు పాజిటివ్ నెంబర్లు ఉంటేనేమో మనం వాటిని ఇంటీజర్స్ అంటే పూర్ణాంకాలు అంటాము. అదే విధంగా నెగిటివ్ కాకుండా సున్నాతో స్టార్ట్ అవుతే వాటిని మనం పూర్ణ సంఖ్యలు అంటాము. అదే విధంగా జీరో కూడా లేకుండా, ఓకేనా, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అంటే కౌంటబుల్ నెంబర్స్ అంటారు. అంటే మనం కౌంట్ చేయగలిగే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కౌంట్ అంటే వాల్యూ అంటే 1, 0, జీరోకి వాల్యూ ఉంటుంది కదండి. సో 1, 2, 3, 4 అట్లా. సో 1 నుంచి స్టార్ట్ అయ్యే వాల్యూస్ వీటన్నిటిని కలిపి మనం ఏమంటాము? సహజ సంఖ్యలు అంటాము. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. సో సరి సంఖ్యలు అని మనం వేటిని చెప్పుకోవచ్చండి? డివైడ్ బై 2 అంటే 2 చే భాగింపబడే ప్రతి ఒక్క సంఖ్యని మనం సరి సంఖ్య అంటాం. సో పైన లిస్ట్ ఉంది కదండి ఇక్కడ. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ సహజ సంఖ్యలు. సో సరి సంఖ్యలు, వీటిలో సరి సంఖ్యలు ఏవైతే అండి? 2 సరి సంఖ్య, 2తో భాగింపబడుతుంది. 4 సరి సంఖ్య, 6 సరి సంఖ్య. అంటే 2తో ఏవైతే భాగింపబడతాయో వాటిని మనం ఏమంటామండి? సరి సంఖ్యలు అంటాం. అది ఏ నెంబర్ అయినా కానివ్వండి. 36 ఉంది బై 2, 2తో భాగింపబడుతుందా? 2, 1, 2, 18 పడుతుంది. సో దీన్ని ఏమంటాం మనం? 36 అనేది ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. 2 చే భాగింపబడుతుంది కాబట్టి. సరే, భాగింపబడకపోతే అంటే 2 చే ఏ సంఖ్య అయితే భాగింపబడదో వాటిని మనం ఏమంటామండి? బేసి సంఖ్య అంటాం. అంటే ఆడ్ నెంబర్స్. సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్, బేసి సంఖ్య అంటే ఆడ్ నెంబర్స్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే సపోజ్ 35 ఉంది. 35 2తో భాగింపబడుతుందా? లేదు కదా. 2 17 34. సో ఇక్కడ వీటి చూడండి, ఇక్కడ 1 బేసి సంఖ్య కదా. 3 2తో భాగింపబడదు. 5 2తో భాగింపబడదు. 7, 9, 11, 13, 15 ఇవన్నీ 2తో భాగింపబడవు. సో వీటిని మనం బేసి సంఖ్యలు అంటాము. ఓకేనా? సో డిఫరెన్స్ అర్థమైంది కదా. సరి సంఖ్యలకి బేసి సంఖ్యలకి. 2 చే భాగింపబడేవేమో సరి సంఖ్యలు, 2 చేత భాగింపబడనివేమో బేసి సంఖ్యలు. ఓకేనా? సో అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రధాన సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యల్ని మనం ఎలా గుర్తించవచ్చు? అవి 1 చేత లేదా అదే సంఖ్య చేత భాగింపబడతాయి. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే మీరు 7, 11, 13 ఉన్నాయి కదండి. సరే 7 తీసుకుందాం. 7 దేనితో అయినా భాగింపబడుతుంది అంటే దేంతో భాగింపబడుతుంది? ఏది 1తో భాగింపబడుతుంది, 7తోనే భాగింపబడుతుంది. అంటే 1 into 7, 7 into 1. ఓకేనా? అంతే కదా. మామూలుగా 7 ఏకం తీసుకున్నా మనకి 7 దేంతో అవ్వదు కదా, భాగింపబడుతుంది. మనం మామూలుగా 7/, ఏది వేసినా కూడా 2తో అవుతుందో అవ్వదు. 7/3 దేంతో కూడా భాగింపబడదు. అదే విధంగా 11 కూడా, అదే విధంగా 13 కూడా.
సో ఇక్కడ మనం చూసినట్టయితే 5, 7, 11, 9 సపోజ్ 9 అనుకుందాం. 9 ప్రధాన సంఖ్య ఎందుకు కాదండి? 9 3చే భాగింపబడుతుంది కదా! 3 ఇంటూ 3 ఎంతండి? 9 కదా! సో 3 ఎక్కడో 9 ఉంది. అంటే 3తో 9 భాగింపబడుతుంది. సో అప్పుడేమంటున్నాం మనం? 9ని ప్రధాన సంఖ్యగా తీసుకోవట్లేదు. సో ఏ సంఖ్య అయితే 1 చేత మరియు అదే సంఖ్య చేత భాగింపబడుతుందో కేవలం ఆ సంఖ్య మాత్రమే మనకి ప్రధాన సంఖ్యగా చెప్పుకుంటాం. ఓకేనండి? సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మెయిన్‌లీ రెగ్యులర్‌గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చేదేంటంటే మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం లేదా మొదటి 50 సహజ సంఖ్యల మొత్తం, మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం అంటే ఇచ్చే క్వెషన్ అన్నమాట. ఎప్పుడైనా సరే సహజ సంఖ్యల మొత్తము, సరి సంఖ్యల మొత్తము, బేసి సంఖ్యల మొత్తానికి మనకి ఫార్ములాస్ ఉంటాయి. సో వాటిలో అంటే ఎలా ఉంటాయో చూద్దాము. సహజ సంఖ్యల మొత్తం అంటే n ఇంటూ n+1/2. సరి సంఖ్యల మొత్తము n ఇంటూ n+1. బేసి సంఖ్యల మొత్తం అంటే n². ఇవి జస్ట్ వీటి వరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి n ఇంటూ n+1/2 సహజ సంఖ్యల మొత్తం, n ఇంటూ n+1 సరి సంఖ్యల మొత్తం, n² బేసి సంఖ్యల మొత్తం. ఇప్పుడు ఇలా ఎలా వర్క్ అయితే చూడండి. ఇప్పుడు సపోజ్ నాకు మొదటి 4 సరి సంఖ్యల మొత్తం కావాలి. సో ఇక్కడ చూసారు కదా! సరి సంఖ్య 1, 2, 3, 4. 4 మొదటి 4 సరి సంఖ్యలే కదండీ! వీటికి కూడండి. 4, 3, 7, 2, 9, 1, 10. మొదటి 4 సరి సంఖ్యల మొత్తం 10. సరే ఫార్ములా ప్రకారం చూద్దాం. మొదటి 4 సరి సంఖ్యలు అని క్వెషన్‌లో ఇచ్చినప్పుడు 4 అనేది ఏమవుతుందండి? n వాల్యూ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ 4 ప్లస్ 1 5/2. 2 ఒకట్లు 2 2 ఎంతండి? 2 ఇంటూ 5 10. ఓకేనా? సో మీరు ఫార్ములా ద్వారా వెళ్ళినా కూడా సేమ్ ఆన్సర్. కాకపోతే ఎగ్జామ్‌లో 4 సంఖ్యలు, 5 సంఖ్యలు ఇవ్వరు కదా! సో మనకి ఎప్పుడైనా సరే ఈ n ఇంటూ n+1/2 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మొదటి 20 సంఖ్యలు అన్నాడు అనుకోండి సపోజ్. 20 ఇంటూ 21/2 అంతే కదండీ. n అంటే 20. n+1 అంటే 20 ప్లస్ 1 ఎంత? 21/2. 2 ఒకట్లు 2 10. టోటల్ ఎంతండి? 210. సో చూసారు కదా! మొదటి 20 సంఖ్యల మొత్తం కూడా మనం ఈజీగా ఫార్ములా ద్వారా చేసేయొచ్చు. అదే విధంగా ఆ సరి సంఖ్యలు సేమ్ ఇదే విధంగా సరి సంఖ్యలు ఏంటంటే మనకి 2, 4, 6. ఓకే. మొదటి 3 సరి సంఖ్యల మొత్తం ఎంత చూద్దాం మామూలుగా ఫార్ములా ద్వారా. సో 2, 4, 6. 6, 4, 10, 2. సో 12 మామూలు మొత్తం. అదే విధంగా ఫార్ములా ద్వారా మొదటి 3 సరి సంఖ్యల మొత్తం మనం చూస్తున్నాం. 3 ఇంటూ 3 ప్లస్ 1 అంటే 3 ఇంటూ 4 అంటే 12 కదండీ! ఓకేనా? అంటే మనం ఫార్ములా చెక్ చేసుకుంటున్నాం. ఓకే కదా! ఇదే విధంగా సపోజ్ మొదటి 10 సరి సంఖ్యల అయితే మొదటి 50 సరి సంఖ్యల అంటే 50 ఇంటూ 51 అవుతుంది. అంతే కదండీ! మొదటి 100 అంటే 100 ఇంటూ 101 అవుతుంది. సో అది క్యాలిక్యులేట్ చేసి ఏసేసారు ఆన్సర్ అది. సో అదే విధంగా బేసి సంఖ్యలు. బేసి సంఖ్యల ఫార్ములా ఏం చెప్పారు? n². అంటే సపోజ్ ఇప్పుడు మొదటి 5 బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటే 5². 25. మొదటి 10 బేసి సంఖ్యల మొత్తం అంటే 10² ఉందా? సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. బేసి సంఖ్యలు అంటే ఇప్పుడు సపోజ్ మీరు చూడండి. ఇది కూడా చూడండి. 1, 3, 5 బేసి సంఖ్యలు. మొదటి 3 బేసి సంఖ్యలు. అంటే 3² ఈజ్ ఈక్వల్ టు 9. ఈ 9 వస్తుందో చూడండి. 1 ప్లస్ 3 4. 4 ప్లస్ 5 9. సో మొదటి 3 బేసి సంఖ్యల మొత్తం ఎంత? 9. 9వ వైపు. సో అదే విధంగా ఆ ఫార్ములా n². మొదటి 3 అంటే 3² అంటే 9. అర్థమైంది కదా! సో ఈ విధంగా మనం సహజ సంఖ్యల మొత్తాన్ని, సరి సంఖ్యల మొత్తాన్ని, బేసి సంఖ్యల మొత్తాన్ని మనం ఫార్ములాస్ ద్వారా చేస్తాం. మోస్ట్‌లీ ఎగ్జామ్‌లో మనకి ఖచ్చితంగా మొదటి n సహజ సంఖ్యల మొత్తం అనేది చాలా ఎగ్జామ్స్‌లో రిపీటెడ్ క్వెషన్ అండి అది. సో మీరు కొంచెం ఈ ఫార్ములాస్ అనేవి నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఉంచుకోండి. అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఒక క్వెషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. n ఇంటూ n+1/2 సరి సంఖ్యలకి n ఇంటూ n+1. n² అనేది బేస్ సంఖ్యలకి. ఓకేనండి? ఓకే. ఓకే. నెక్స్ట్ టాపిక్ కూడికలండి. సో కూడికలు చూద్దాము.
కూడికలు. సో మీరు అనుకోవచ్చు కూడికలు మాకు రావా అని. సో వచ్చండి. బట్ నాన్ మ్యాథ్స్ అనే స్టూడెంట్స్కి కొంతమంది కూడికలు అంటే చేయడం చేస్తారు. బట్ కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం పెద్దగా వస్తే కొంచెం ఇబ్బంది పడతారు. సో బేసిక్ కూడికలు అండి. జస్ట్ బేసిక్స్ ఇస్తుందంటే వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. రాని వాళ్ళు మాత్రం చూడండి. అంటే ఈ స్పీడ్ ఎలాగో చేయాలో కూడా చెప్తాను. ఇది చూసారు కదా 38, 20 అంటే మనం ఎట్లా చేస్తాం? 8, 3, 2, 5. ఓకే, 58 అనేది ఆన్సర్. సో అలా క్యాల్కులేట్ చేయండి. 80, 49. 80 ఉంది, 49. 9 ప్లస్ 0, 9. 8 ప్లస్ 4, 12. సో ఇలా రెగ్యులర్ క్యాల్కులేషన్ చేస్తాం. బట్ మీకు మీరు కూడికలు తీసివేతలనే మీరు రెగ్యులర్ లైఫ్ అంటే డైలీ లైఫ్లో మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీరు ఇప్పుడు షాప్కి వెళ్ళారు, ఒక 100 రూపాయలు ఇచ్చారు, ఒక 50 రూపాయలు సరుకులు అయినాయి, ఇంకెంత వస్తాయంటే 50 రూపాయలు వస్తాయి. సో ఇదే విధంగా అన్ని విషయాల్లో మనకి కూడికలు తీసివేతలని ఇప్పటికైనా యూజ్ అవుతాయి. ఓన్లీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించే కాదండి. సో చూడండి, ఇది కొంచెం ఫాస్ట్గా ఎలా క్యాల్కులేట్ చేయాలో చెప్తాను చూడండి. సో ఎప్పుడైనా సరే మనకి ఇట్లా ఇచ్చిన కూడికలు జస్ట్ రౌండ్ ఫిగర్ చూసుకోండి. ఇక్కడ రౌండ్ ఫిగర్ అంటే ఎంత అండి? 20. 20 ప్లస్ 30. 20, 30 ఎంత అంటే 50 అని చాలా మంది ఈజీగా చెప్పేస్తారు. ఇక ఇక్కడ మిగిలింది ఏంటండి మనకి? 0 ప్లస్ 8 అంటే 8. ఓకే, ఇది మనం క్యాల్కులేషన్ మైండ్లో చేసుకోవచ్చు. ఎలా అంటారా? చూడండి, 20 ప్లస్ 30 50 ప్లస్ 8 58. అదేవిధంగా 40, 80 120 ప్లస్ మిగిలినంత 9. 70, 50 120 మిగిలినంత 7 ప్లస్ 5 ఎంత? 12. 120, 12, 130. సో ఇది కొంచెం మీకు అనుకోవచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అంటే ఎలా అనేది 7, 5, 12 ఇది తెలుసు కదండి మీకు. 12 డైరెక్ట్ రాయమని అట్లా రాస్తాను. 7, 5, 12, 1, 12. సో 130. ఇది ఏ విధంగా అంటే 77, 55 వచ్చినప్పుడు 7, 5, 12 అంటే 120 అనేది డైరెక్ట్ మన మైండ్లో క్యాల్కులేట్ చేసుకోగలం. అదే విధంగా 7, 5 అనేది 12, 120, 12 యాడ్ చేసి 130. సో ఈ విధంగా మనం మైండ్లో క్యాల్కులేట్ చేసుకోవాలండి. అదే విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే 94, 36. 90, 30 అనేది 120. 6 ప్లస్ 4 10. 120, 10 ఒకటే అండి. మెయిన్ కాన్సెప్ట్ ఒకటే. మనకి అంటే గాల్లో లెక్కలు అంటాం. అంటే మనం చూసి మైండ్‌లో క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. అప్పుడే మనకి పెన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ అనేది పేపర్ మీద పెట్టకుండా ఇలా చిన్న చిన్నవి వచ్చినప్పుడు ఎగ్జామ్స్‌లో మనం ఎంత టైం యూజ్ చేయాలి అంటే ఎంత టైం ఫాస్ట్‌గా చేయగలిగితే మనకు అంత టైం యూజ్ అవుతుంది. సో అర్థమైంది కదండీ! ఎలా చేయాలో ఫాస్ట్‌గా. సో చెస్ట్ అంటే చెస్ట్ మనకు ఎంత? 7, 5, 12, 4, 8, 12, 2, 3, 5, 3, 9, 12. సో ఇలా అంటే మనం ఫాస్ట్‌గా స్పీడ్‌గా క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. మనకి నోట్‌లోని. మనకి అంటే పెన్ను, పేపర్ పెట్టకుండా 80, 49 అంటే 129 అని డైరెక్ట్‌గా చెప్పేసేయాలి. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి మనం. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసారు కదా! సేమ్ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే 77 ఉంది. దానికి ఎంత కలిపితే 100 అవుతుంది? అంటే షాప్‌కి వెళ్ళారండి, 100 రూపాయలు ఇచ్చారు, 77 సరుకులు అయిపోయినాయి. ఇంక మీకు చేతికి ఎంత వస్తది రిమైనింగ్? ఓకేనా? డైలీ మామూలుగా దీన్ని 100 మైనస్ 77 చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకే, బట్ చూడండి ఇక్కడ 77 కదండి. ఓకే, దాన్ని మీరు రౌండ్ ఫిగర్ చేసేయండి. 80. ఓకేనా? 80కి 100కి భేదం 20 అని ఈజీగా తెలుసు మీకు. ఓకే, 80కి ఎంత కలిపారు? ఎంత? 77కి ఎంత కలిపితే 80 అయింది ఇక్కడ? ప్లస్ 3 కలిపితే అంటే ఆ 3కి తీసుకోండి. 23. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు 70. సరే నెక్స్ట్ చూద్దాం. మీకు అర్థమవుతుంది ఇక్కడ 65 కదా, దాన్ని 70 చేసుకోండి, ఈజీగా ఉంటుంది. 70కి ఎంత కలిపితే ఉందండి? 30. 65కి ఎంత కలిపితే 70 అండి? ప్లస్ 5 కలిపారు మీరు. సో 30 ప్లస్ 5 35. సో ఇక్కడ ఏమవుతుంది? 35. అదేవిధంగా 38, 100. ఓకే, 38కి దగ్గరలో ఏముందండి? 40. అంతే కదండి. 38కి ఎంత యాడ్ చేస్తే 40 ప్లస్ 2. ఇది మైండ్లో ఉంచుకోండి. ప్లస్ 2 మైండ్లో ఉంచుకోండి. 40 ప్లస్ 60 100. 60 ప్లస్ 2 60. ఇది మీరు డైరెక్ట్‌గా మైండ్‌లో క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పొచ్చు. ఇది కూడా అంతే. 52, 100. సో 52కి 8 కలపండి. 8 కలిపితే 65, 48. ఓకే, 40, 40, 100 కాబట్టి 48. ఇలా అయినా చేయండి. లేదంటే 52 నుంచి 2 తీసేయండి. 50. 50 ప్లస్ 50 100. 2 తీశారు కాబట్టి 50 నుంచి 2 తీసేయండి. 48. సో మీరు తీసేయడం కన్నా కూడికలు ఈజీగా ఉంటాయి. తీసివేతలే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్‌గా చూసుకోండి. ఇప్పుడు రౌండ్ ఫిగర్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఇట్లా వచ్చినప్పుడు 77 నుంచి 3 యాడ్ చేస్తే 80. 80కి ఎంత కలిపితే 100? 20 కలిపితే 100.
సో ఇవన్నీ చేతిలో లెక్కలు అంటే గాల్లో లెక్కలు అంటారు కదా, అట్లా మైండ్లో వేసుకోవడం. జస్ట్ మీరు పెన్ను పేపర్ యూజ్ చేయకూడదు. ఇలా వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఈ వాల్యూ చెప్పేసేయాలి. ఓకే, ఇక్కడ ఇది ఎక్స్ మార్క్ అంటే క్వశ్చన్ మార్క్ అంటే 23, ఇది 35, 62, 45. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ ఇంకా కొన్ని క్యాలిక్యులేషన్స్ చూద్దాము. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారు కదా, అంటే అవి ఐ మీన్ కొంచెం కొంచెం మనం పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకుందాము. సో మనకు ఈజీగా అర్థమవుతుంది అంటే ఇట్లాంటి వచ్చినప్పుడు ఎలా చేయాలి. ఇప్పుడు మీరు 689కి 90 యాడ్ చేయమంటే కొంచెం కష్టం అండి. చూడండి, 9, 9, 8, 17, 6, 1, 7. సో ఇలా చేయొచ్చు. ఓకే, బట్ ఇది కూడా పెన్ను పేపర్ పెట్టుకున్నా మీకు రాదు. సో మనం డైరెక్ట్గా వేసుకున్నాం. సపోజ్ మైండ్లో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను మైండ్లోనే. 689కి 100 యాడ్ చేయగలను ఈజీగా. 100 మీరు ఈజీగా యాడ్ చేయగలరు. ఎంత 789 చెప్పేస్తాను మీరు డైరెక్ట్గా. ఓకేనా. 689కి ఎంత 100 యాడ్ చేస్తే 789. దీంట్లో నుంచి 10 తీసేయండి. అంతే కదా. 90కి 10 యాడ్ చేస్తున్నాను 100 అంటే. ఆ 10 తీసేయండి యాడ్ చేసిన తర్వాత 779. 779. అదే విధంగా చూడండి, 246 ఉంది అంటే 346. 10 తీసి 336. 760, 100, 860. 10 తీస్తే 850. 545 అంటే 645. 10 తీస్తే 635. సో మీరు అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత ఈజీగా అంత స్పీడ్గా చేయగలరు. ఓకేనా. అంటే అన్నిట్లో 90 వచ్చింది 90 వేస్తారని కాదండి. మీరు 90 ఉంది. సపోజ్ ఇప్పుడు 120 ప్లస్ 98 చెప్పగల కదా మీరు. 120 నుంచి 220, 2 తీసేయండి. అంతే కదా. పెద్ద కష్టం ఏం చేయలేదు కదా. 120 ప్లస్ 100, 220. 100కి ఎంత 2 తగ్గించాలి కదా, 2 తగ్గించాలి, అయిపోయింది 218. సో ఇలా 100కి దగ్గరకు వచ్చిన ఏవైనా సరే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రౌండ్ ఫిగర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. పెన్ను పేపర్ అనేది పెట్టుకోండి. ఓకే. ఇవి చూడండి. సో అంటే ఇప్పటిదాకా అవి వేరు, ఇవి కొంచెం ఏంటంటే మనకి రెగ్యులర్ గా వచ్చే ఎక్కువ ఇలా వస్తాయి. అంటే మనం జస్ట్ ఒక 2 నెంబర్స్ ఇచ్చి యాడ్ చేయమని చెప్పరు కదా, కూడిక చేయమని చెప్పరు. సో కూడికలు అనేవి ఇట్లా కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. సో ఇది కూడా చూడండి, ఇక్కడ ఒకటేనండి కాన్సెప్ట్. ఇక్కడ కూడా మనం ఐ మీన్ ఇప్పుడు నేను జస్ట్ ఇదేం రాయకుండా మనం చెప్పేయచ్చు. ఎలా అని చూడండి, ఏం లేదు, జస్ట్ సింగిల్ డిజిట్ లెక్క. 4 + 5 9, 9 + 3 12, 12 + 2 ఎంత అంటే 14. 14 అంటే 140. 6, 5, 11, 11, 2, 13, 13, 8, 21 ఎంత అండి 161. సో దీన్ని ఇక్కడ డైరెక్ట్ చెప్పచ్చు. చూడండి, 7, 3, 10, 11, 12, 13, 130. 130 అనేది పక్కన పెట్టుకోండి. 2, 8, 10, 17, 1, 18. 130కి 18 యాడ్ చేస్తే అంతే కదండి. పెన్ను పేపర్ ఏం అవసరం లేదు కదా. చూడండి, డైరెక్ట్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు కదా. ఓకే. నెక్స్ట్ 4, 5, 9, 9, 6, 15, 15, 7, 22. ఇవి కొంచెం స్పీడ్ ఉండాలి క్యాల్కులేషన్స్ మనం. సో ఇది చూడండి, 7, 8, 15, 15, 9, 24, 2, 26 అంతా 246. ఇక్కడ మీకు పక్కన మీకు అర్థం అవ్వాలని వేస్తున్నాను, లేదంటే డైరెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, 4, 7, 7, 4, 11, 2, 13, 1, 14, 140. 5, 4, 20. 4, 5, 20 కదా. 5, 5, 10, 15, 15, 15, 5, 20. 20 ప్లస్ 140. అంతే కదండి. అర్థమైంది కదా. సో మనం స్పీడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు మనకు పెన్ను పేపర్ అనేది పక్కన పెట్టేయండి. మాక్సిమం మీరు పెన్ను పేపర్ పెట్టద్దు. ఇట్లా క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు మీరు చేయగలగాలి. ఎట్లా అంటే 7, 3, 10, 10, 1, 11, 11, 2, 13 అట్లా ఫాస్ట్గా మన మైండ్లోనే మొత్తం ఈ రౌండ్ ఫిగర్ వాల్యూస్ వేసుకోవాలి. తర్వాత ఈ పక్కన ఉన్న వాల్యూస్ మీరు ఇప్పుడు చూసినట్టయితే సపోజ్ 236 అనుకోండి. ఇది మీకు తెలుసు కదా, ఒకట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. సో 7, 5, 4, 2. దీన్ని మనం 7,542 అని ఎలా వచ్చింది. ఇక్కడ ఒకట్లు, 10లు, 100లు, 1000. సో వేలతో స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనం 7,542. ఓకేనా. అదేవిధంగా 17, 428. ఒకట్ల స్థానం, 10ల స్థానం. ఓకేనా. 100ల స్థానం, 1000ల స్థానం.
10,000 స్థానం అంటే 10,000 స్థానం కాబట్టి చూడండి 10,000 అంటే 17,428. సో మనకు తెలియాలి ఒకటి స్థానం ఏంటి, 10 స్థానం ఏంటి అని. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ లెక్కలు మొత్తం ఒకటి స్థానం 10 స్థానం వచ్చింది. సో 10 మొత్తం యాడ్ చేస్తున్నా, తర్వాత ఒకటి స్థానం మొత్తం యాడ్ చేస్తాం. అర్థమైంది కదండి. సో ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే స్పీడప్ అనేది ఈజీగా అవుతుంది, పెద్ద కష్టమైతే కాదు. ఓకేనండి. సో ఇవి కూడికలండి, ఇవి జస్ట్ బేసిక్స్ మాత్రమే. మనం ముందుకెళ్ళే కొద్ది బాడ్ మాస్ అని చెప్పి బాడ్ మాస్ రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఎక్కడ మన ఫార్ములాస్ ఏమి యూజ్ చేసేది లేదు కదండి ఇక్కడ. జస్ట్ మన కూడికలు తీసివేతలు అనేవి మనం చేయగల స్పీడ్ పెంచుకోవాలి. కాకపోతే అంటే మనం ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేయగలగాలి. సో తీసివేతలు చాలా మందికి కూడికల కన్నా తీసివేతలు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే తీసివేయడం తెలియదు. అంటే మనం అప్పు తెచ్చుకోవడం అంటారు పక్క నుంచి. సో ఇలా అంటారు కాబట్టి తీసివేతలు అనేది కొంచెం కష్టం. సో మీకు ఇబ్బంది ఉండకుండా తీసివేతలు ఈజీ వేలో చూద్దాం. ఇప్పుడు మీకు అంటే ఫస్ట్ ఈజీయే కదండి. 27 ఉంది సపోజ్ 5 తీస్తున్నా అంటే 5 అంటే 1 2 3 4 5 తీస్తున్నా అంటే అర్థం ఏంటి 27 నుంచి 26 25 24 23 22. ఓకే. సో 22 ఆన్సర్. ఓకే 5 అంటే చిన్నది కాబట్టి వాల్యూ మనం వేసేయచ్చు డైరెక్ట్గా 22. 31 11. సో ఇది కూడా పెద్ద వాల్యూ కాదు. సరే ఇక్కడ చూడండి. అంటే 31 నుంచి 11 తీయాలి. అంటే 11 నుంచి 31కి ఎంత దూరం పోవాలంటే 11 నుంచి ఏళ్ళతో లెక్క పెట్టండి. 11 నుంచి 10 యాడ్ చేస్తే 21, ఇంకో 10 యాడ్ చేస్తే 31 అంటే 20. సో ఆన్సర్ ఎంత అవుతుంది 20. అదేవిధంగా ఇది. సో ఇలా చూడండి. ఇక్కడ కూడా మీరు చూడండి. మీకు ఇది ఏమైనా ఇబ్బంది అనిపిస్తే క్యాల్కులేషన్ మీకు ఇబ్బంది కదా. సో రౌండ్ ఫిగర్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. 48 మైనస్ 16 అడిగారు కదా. 48కి 2 యాడ్ చేయండి ఎంత. సేమ్ అదే విధంగా 16కి 2 యాడ్ చేయండి 18. ఓకేనా. సో అంటే ఏదో ఒకటి రౌండ్ ఫిగర్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో అంటే ఐ మీన్ ఇప్పుడు మీకు రౌండ్ ఫిగర్ కూడా కష్టం అనుకుందాం. సపోజ్ అనుకుందాం రౌండ్ ఫిగర్ చేసుకోవాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారంటే సార్ 16 నుంచి 20కి ఎంత 4 యాడ్ చేస్తుంది. 20కి 48కి 28 అని తెలుసు కదండి. ఓకేనా. ఆ స్పీడే కదా కొంచెం మనం స్పీడ్గా చేయగలం కదా. 20కి 28 కలిపితే 48 అని చెప్పి 20 + 28 ఈజ్ ఈక్వల్ టు 48. ఓకే. మనం ఫస్ట్ 16 నుంచి +4 యాడ్ చేసుకుంటున్నాం. అంటే ఎంత అవుతుంది అది 20 అవుతుంది. ఓకే. దీనికి +4 యాడ్ చేస్తున్నా ఎంత అవుతుంది 52 అవుతుంది. సో ఈ రెండింటి మధ్య భేదం ఈజీయేనా మీకు? ఈజీయే కదా. 20 అంటే 30, 40, 50 అంటే 3 30, 32 అంతే కదండి. 20 నుంచి 30, 40, 50 అంటే ఫింగర్స్ మీద లెక్కేసుకోవచ్చు కదా. 20 నుంచి 10 కలిపితే 30, ఇంకో 10 కలిపితే 40, ఇంకో 10 కలిపితే 50. ఎంత మిగిలింది 2. సో చూసారు కదా. అంటే మనకు అనుకూలంగా రౌండ్ ఫిగర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే మనకి అనుకూలంగా అంటే ఇప్పుడు మీరు 42 అన్నారు సపోజ్. మనకి 71 ఉంది. సరే నేను 71ని రౌండ్ ఫిగర్ మైనస్ చేయడం ఎందుకు కష్టం అనుకుంటే 42కి 8 యాడ్ చేసుకోండి. అంటే 71 మైనస్ 42 కదా. ఇక్కడ ఏం చేస్తున్నా +8 రౌండ్ ఫిగర్ చేసుకుంటున్నాను. 42ని 50 చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 79 అవుతుంది. 50 అవుతుంది. అంతే కదండి. 50కి 79కి ఈజీయే కదా. 29 మీరు చెప్పగలరు కదా ఈజీగా. 50 అంటే 50 + 10 60, 60 + 10 70 + 9. సో 29 ఫింగర్స్ అండి. చేతి వేలు లెక్క పెట్టుకోండి. 50 కదా 60, 70 2 ఫింగర్స్ 2 ఫింగర్స్ ఓపెన్ చేసాం అంటే 20 + 9 29 ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఓకేనా. వీటిని మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అంటారు. అంటే మనం ఫింగర్స్ ఓపెన్ చేసి ఎంత అనేది ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు తీసివేతలు కూడా. ఓకేనా. మీరు చూసారు కదా తీసివేతలు కూడా మనం కూడికలు చేసి చేసుకుంటున్నాం. సో కష్టం తీసివేతలు ఎవరికైతే కష్టం అనుకుంటామో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. దానికి కూడి తీసేయొచ్చు. ఇది కూడా పెద్ద టైం అయితే పట్టదు. మీరు మైండ్‌లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీనికి 4 యాడ్ చేసుకొని 20, దీనికి 4 యాడ్ చేసుకొని 52, 20, 52 మీకు మైండ్‌లో చెప్పేయొచ్చు 32. ఓకే. అర్థమైంది కదండి. సో ఇదే విధంగా నెక్స్ట్ చూద్దాం. సేమ్ అండి ఇందాక మనం ఏం చేసామండి ఇందాక +90 యాడ్ చేయాలంటే ఏం చేసాం 100 యాడ్ చేసుకొని 10 తీసాం. సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి. 450 నుంచి 90 తీసేయాలి. 100 తీస్తే ఎంత అండి 100 తీయడం మీకు ఈజీయే కదా మనకు 356. సో ఇక్కడ ఏం చేయాలి 10 యాడ్ చేయాలి.
అర్థమైంది కదండి. ఇక్కడ ఫస్ట్ మనం మైనస్లో ఉంది ఇది, అది ప్లస్లో ఉంది. సో అది 100 యాడ్ చేసి 10 తీస్తున్నాం. ఏడేం చేస్తున్నాం, 100 తీసి 10 యాడ్ చేస్తున్నాం. అర్థమైంది కదా. 366కి 90 కలిపితే ఎంత, 456 అంతే కదా. 366కి సారీ, ఈ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, 90 కలిపితే ఎంత అండి, 6 9 6 15 అంతే కదా. సో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇక్కడ చూడండి 311 90 కదా. సరే 311 100 కలపండి, 411 10 తీసేయండి, 401. ఇదే ఆన్సర్. అదేవిధంగా 287కి 90 అంట. చూడండి 287 ప్లస్ 100 387. ఇది మైండ్లో మనం పెట్టుకోవచ్చు. 387 ఇంకో 10 తీసేయి, సారీ 10 యాడ్ చేయాలి. 287కి ఎంత ఏం చేశానండి, 100 యాడ్ చేశాను. ఎంత, 387. సో దానికి ఇంకో 10 యాడ్ చేయాలి. అంతే కదా, యాడ్ చేయడం కదా. మైనస్ అంటే యాడ్ చేయాలి, ప్లస్ అంటే మైనస్ చేయాలి. సో 387 నుంచి 10 తీసేయండి, సారీ 10 యాడ్ చేయండి, 397. సో అదేవిధంగా 571 571 నుంచి ఏం చేస్తారండి, 100 తీసేయండి. సారీ ఫ్రెండ్స్, 287 నుంచి 100 తీసేయాలి కదండి, యాడ్ చేస్తున్నాను. 287 100 తీస్తే 187. 187కి మళ్ళీ 10 యాడ్ చేయాలి, అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ కూడా 100 తీసేయండి, అంటే 471 వస్తుంది. 571 నుంచి 100 తీస్తే, సో 471కి ఏం చేస్తున్నాం, 10 యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, 481. సో ఇక్కడ ఇక్కడ ఉందండి. మూడు వందల 11 నుంచి 100 తీస్తే 211. సో 10 యాడ్ చేస్తే 221. 456 నుంచి 100 తీస్తే 356. ఓకే. 356కి 10 యాడ్ చేస్తే 366. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, 287. 100 తీస్తే 187 ప్లస్ 10 యాడ్ చేయి, 190. 571. 100 తీస్తే 471. 10 యాడ్ చేయండి, 480. ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనం తీసే మైనస్ కదా. ఓకే. ఫస్ట్ ఏం 100 తీసాము, తర్వాత ఏం చేసాము, 10 యాడ్ చేసాము ప్రతి ఒక్కదానికి. మీరు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోండి. 481కి 90 యాడ్ చేసి చూడండి, 571 వస్తుంది. దీనికి 90 యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. క్రాస్ చెక్ కూడా చేసుకోండి మళ్ళీ. ఓకే, ప్రాక్టీస్ చేస్తుంది, అర్థమవుతుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇవన్నీ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అండి. స్పీడ్ ఉండాలి కాస్త. సో ఏంటంటే ఇది జస్ట్ స్పీడ్ కోసం, మనకి ఎగ్జామ్లు ఇవి వస్తాయని కాదు, అసలు ఈ లెవెల్లో అడగరు. సో మనకి ఏంటంటే ఫస్ట్ బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి. వన్స్ మనం ఈ క్యాలిక్యులేషన్ స్పీడ్ స్ట్రాంగ్గా చేయగలిగితే గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏమైనా గమనించగలరా, ఒక నిమిషం. 72ని రివర్స్ చేస్తేనే కదండి, అంతే కదా. రివర్స్ చేస్తే 27, అంతే కదా, 27. ఓకే. 84ని రివర్స్ చేస్తే 48, అంతే కదండి. 84 48. సో మీరు ఇలా వచ్చినప్పుడు అంటే మీకు ఏ వాల్యూ అయినా అంటే ఒక సంఖ్య వచ్చి దాన్ని రివర్స్ చేసినాం అంటే, రివర్స్ అంటే అర్థమైంది కదా. ఓన్లీ 2 డిజిట్స్ నెంబర్, అంటే రెండు సంఖ్యలు, అంటే అప్పుడు 100 లోపు, అంటే 99 వరకు. 99 వరకు ఏ సంఖ్య అయినా సరే, ఓకేనండి. 99 వరకు ఏ సంఖ్య అయినా సరే, అంటే ఈవెన్ 99 తీసుకున్నా కూడా చూడండి, మీరు ఏ సంఖ్య తీసుకున్నా కూడా ఇలా రివర్స్ వచ్చినప్పుడు ఒకటే అండి, చిన్న లాజిక్. ఇది మైండ్ లో గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్ ఇది. ఇక్కడ ఈ 7 - 2 ఎంత అండి, 5. ఓకే. ఈ ఫస్ట్ సంఖ్య ఏదైతే ఉందో దాని యొక్క భేదం తీసుకొని, అంటే ఈ రెండు సంఖ్యల భేదం తీసుకొని ఇంటూ 9 చేయండి, అది ఆన్సర్ అయిపోతుంది. 8 - 4 4 ఇంటూ 9 చేయండి. 5 - 3 2 ఇంటూ 9 చేయండి. 9 - 1 8 ఇంటూ 9 చేయండి. సో చూడండి, 5 ఇంటూ 9 9 కాన్స్టెంట్ సరిపోతుంది మనకు, అన్ని ఆన్సర్ చేసినట్టు. 4 ఇంటూ 9 36. 2 ఇంటూ 9
18. 8 ఇంటూ 9 72. సో అర్థమైంది కదా. మనం ఏం చేయలేండి, జస్ట్ మనం ఫస్ట్ ఈ సంఖ్యల యొక్క భేదం తీసుకుందాం. 72 అంటే 7 - 2 ఎంత? 5. 8 - 4 4. ఓకే. 5 - 3 2. 9 - 1 8. అలా జస్ట్ భేదం తీసుకొని దాన్ని 9తో మల్టిప్లై చేశారు. సో అప్పుడు మనకి ఏమొచ్చిన వాల్యూస్ ఇవి. అర్థమైంది కదండి. సో ఏంటంటే ఎప్పుడైనా సరే ఇచ్చిన సంఖ్య అంటే మనకి అర్థమైంది కదా. ఇచ్చిన సంఖ్య అంటే అర్థం ఏంటండి, మనం ఏదైతే సంఖ్య ఇచ్చిందో దానికి రివర్స్లో ఉంది. 53కి మళ్ళీ 35. సో దీన్ని రివర్స్ చేస్తే 35 కదా. సో అలా ఇచ్చిన దాని రివర్స్ అంటే రివర్స్ నెంబర్ నుంచి మనం తీసివేయాలి అంటే కనుక దాని యొక్క భేదం ఫస్ట్ 53 5 - 2 ఇంటూ 9. ఓకే. ఈ ట్రిక్ను ఫాలో అయితే మనం అప్ టు 100 వరకు అంటే 2 డిజిట్స్ వరకు ఏ నెంబర్ అయినా సరే మీరు ఇంటూ 9 చేసేయచ్చు. ఓకే. సో ఇవ్వండి అంటే ఈ రోజు వరకు ఫస్ట్ స్టార్టింగ్ ఎడిషన్ ఓన్లీ సబ్స్ట్రాక్షన్ వరకు అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మల్టిప్లికేషన్ మరియు డివిజన్ అన్నమాట. సో అది నేను నెక్స్ట్ అంటే దీని నెక్స్ట్ వీడియోలో నేను మల్టిప్లికేషన్ మరియు డివిజన్ మరియు నెక్స్ట్ మనకి భాగాహారానికి భాజనీయ సూత్రాలు ఉంటాయి. అంటే డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. అంటే మనం డివిజిబిలిటీ ఏ నెంబర్ దేంతో డివిజన్ అవుతుందో మనం ఎలా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆ టాపిక్స్ అన్ని కవర్ చేద్దాం. ఓకే. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే. థ్యాంక్స్ ఎవరీవన్.